ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పులు తీసుకొని వస్తున్నారో 6 నెలల్లో దాదాపుగా 80,000 కోట్ల రూపాయల అప్పులు, అంటే నెలకు దాదాపుగా 13,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినారు. నెల 13,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నారు. మరి సంక్షేమ పథకాల ఇవ్వట్లే. జగనన్న అమ్మఒడి లేదు, జగనన్న ఆసరా లేదు, జగనన్న చేయూత లేదు, రైతు భరోసా లేదు, చేదోడు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంటల బీమా లేదు, సంక్షేమ పథకాలు ఏవీ లేవు. పోనీ జగనన్న సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే పోయా, చంద్రబాబు సూపర్ 6 ఇస్తాడు కదా అని ఆశపడిన ప్రజలకు ఆశాభంగం కలిగేలా ఆయన సూపర్ 6 కూడా బౌండరీ దాటింది. సిక్సర్ కొట్టాడు చంద్రబాబు, హామీలు బౌండరీ దాటాయి. మరి ఈరోజు కేవలము 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాడు. అంటే నెలకు 600 కోట్ల రూపాయలు మాత్రమే పెంచాడు. ప్రజలకు లబ్ధి చేకూరింది అదనంగా ఏంటంటే పెన్షన్లో మాత్రము నెలకు 600 కోట్ల అదనంగా, అంటే సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరుతాను. కానీ ఈయన నెలకు 13,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాడు. మరి ఎక్కడ పెడతా అన్నాడు? నెలకు 13,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన ఎక్కడ పెడతాన్నాడు? ఇది కాదని నవంబర్లో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్లు, మొత్తం కలిపి 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు. వందల్లో వచ్చే కరెంటు బిల్లులు వేలల్లోకి వస్తా ఉన్నాయి. మరి ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా? 80,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికి 2 నెలల్లో కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల వసూలు చేసినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి హామీలు ఎక్కడికి పోయినాయి? ఆయన ఇచ్చిన హామీల ప్రకారం సంవత్సరానికి 74,000 కోట్ల రూపాయలు కేవలం సూపర్ 6కే కావాలి. జగనన్న అమ్మఒడి రాలేదని పదే పదే జగనన్న ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం గుర్తు చేస్తా వస్తే కేవలం తల్లికి వందనం మాత్రం, అది కూడా ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పిన తల్లికి వందనం ఒకరికే పరిమితం చేశాడు. 8 లక్షల మంది తల్లుల్ని పక్కన పెట్టాడు. జగనన్న 43 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 8 లక్షల మంది తల్లుల్ని పక్కన పెట్టారు. పెడుతూ ఇంటికి ఒకరికే తల్లికి వందనం అని చెప్పారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికలకు ముందు పిల్లలు కనిపిస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అబద్ధాలు చెప్పారు. బాండ్లు రాసిచ్చాము, ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. మేము అధికారంలోకి రాగానే ఆ బాండ్లు తీసుకురండి, పథకాలు ఇస్తామన్నారు. మహిళలు కనపడగానే నీకు సంవత్సరానికి 18,000 అంటే 1,500 నెల కంటే సంవత్సరానికి 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు. మరి రైతులు కనపడగానే సంవత్సరానికి 20,000 అన్నారు. మరి ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు ఇచ్చుకుని వచ్చిన తర్వాత బాధుడే బాధుడు కార్యక్రమం తప్ప మీరు సంపద సృష్టించింది ఏదైనా ఉందా? ఈరోజు బెల్ట్ షాపులు, గ్రామానికి 10 నుంచి 30 బెల్ట్ షాపులు. సంపద సృష్టించడం అంటే ప్రతి ఇంటి ముందర ఒక టేబుల్ పెట్టుకుని, టేబుల్ మీద 4 సీసాలు పెట్టుకుని కమిషన్ల మీద బతికేటువంటి కుమ్మకాలు. మరి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మందు కూడా ఈరోజు అనంతపురం జిల్లాలో చూస్తున్నాం. ఎక్సైజ్ పోలీసులకు దొరికినటువంటి మందు చూసి వివిధ రాష్ట్రాల మందు కూడా. ఇక్కడ చంద్రబాబు చిట్కా ఏంటంటే ప్రజలకు చుక్క ఉండాలి మందు, ఆడే వాళ్ళకు మట్కా ఉండాలా, తినే వాళ్ళకు గుట్కా ఉండాలా. ఉండాలా, మందు ఉండాలా, మందు చుక్క ఉండాలా, మట్కా ఉండాలా, మొక్కు ఉండాలా, గుట్కా ఉండాలా, ప్యాక్ ఉండాలా.
వాళ్ళ పనిలో వాళ్ళు ఉండాలా, తన దోపిడీలో తాను ఉండాలా. అంతేగాని ప్రజలకు సంక్షేమం వద్దు, పిల్లలకు చదువులు వద్దు. జగనన్న ఇచ్చిన విధంగా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి ఎగనామం పెట్టాడు. ఆయన చెప్పినటువంటి రైతులకు 20,000కు పంగనామం పెట్టాడు. ఆయన చెప్పిన అన్ని పథకాలకు పంగనామం పెట్టాడు. జగనన్న తెచ్చిన పథకాలకు ఎగనామం పెట్టాడు. మరి ఈరోజు కరెంటు బిల్లులు అడ్డగోలుగా పెంచుతూ ఉన్నారు. ప్రజలు హాహాకారాలు వాళ్ళు వినపడుతున్నాయో లేదు మరి చంద్రబాబు నాయుడికి. మేము ఒక సంవత్సరం టైం ఇద్దాం, చంద్రబాబు నాయుడు రాణిలో ఏం చేస్తాడో చూద్దామనేసి 6 నెలలకే మిమ్మల్ని విధుల్లోకి వచ్చేలా చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని విధాలుగా మోసపోయిన ప్రజలందరూ కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచినటువంటి, విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విషయంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందరుండాలని కోరుతా ఉన్నారు. వారందరికీ ఈయన చేసిన మోసాలను తెలియజెప్పే విషయంగా 27వ తేదీన రాప్తాడులో ఏఈ కార్యాలయం వద్దకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ర్యాలీగా వెళ్ళి సెక్షన్ 30 అమల్లో ఉందని అధికారులు చెప్తా ఉన్నారంట. సెక్షన్ 30 ఎప్పుడూ ఉంటుంది రాష్ట్రంలో, ఎప్పుడో ఒకసారి ఇన్వోక్ చేస్తారు, ఎప్పుడో ఉంటుంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు నేను కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. ఇంకా వినియోగదారులు కరెంటు ఉత్పత్తి చేసేలా, కరెంటు అమ్ముకునేలా చేస్తానన్నారు. ఇల్లు అమ్ముకునేలా చేస్తారనేసి తెలియదు వాళ్ళకి. కరెంటు ఛార్జీలు ఈయన మాట్లాడినవి 2019 నుండి చూస్తే 2019 మార్చి 19న కడపలో కరెంటు కొరత 2004లో లేదు, 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు ఛార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం, ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోతామని చెప్పారు. మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత 27 మే మహానాడులో 27 మే 2020లో కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పాము. 5 ఏళ్ళు కరెంటు ఛార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం, సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ రేట్లు పెంచారు, రైతులు కూడా కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం అన్నారు. అంటే కరెంటు ఛార్జీల విషయంలో రైతులు ధర్నా చేస్తుంటే పోలీసులతో కాల్పులు జరిపించి 12 మంది రైతుల మరణానికి కారణమైనటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు మరో మాట. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచను, పులివెందుల్లో ఆగస్టు 2న మాట్లాడింది. కరెంటు ఛార్జీలను పెంచను, తగ్గిస్తా, వినూత్న ఆలోచనతో 2000లో కరెంటు సంస్కరణలు తెచ్చా, ఎండతో కరెంటు వస్తుంది, సోలార్ నేనే తీసుకొచ్చా, గాలితో ఉత్పత్తి చేసే కరెంటు నేనే కనుక్కున్నా, రాబోయే కాలంలో మీ ఇళ్ల మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుని మీరు వినియోగించుకునే పరిస్థితి తీసుకొస్తాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పీపీఏలు అనే దాదాపుగా 33 పీపీఏలు ఏవైతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేశారో అన్నీ కూడా ₹5 నుంచి ₹7 మధ్యలో ఒక యూనిట్ని కరెంటు కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా విశదీకరించడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ధరలు ₹5.90 యావరేజ్ సోలారు మరియు విండ్ ఎనర్జీకి సంబంధించి ₹5.90 యావరేజ్ ఒక యూనిట్కి ధరకు కొంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹2.49 అంటే దాదాపుగా సగం ధరకే కరెంటును కొనడం జరిగింది సెకీ నుండి. అంటే దాదాపుగా రాష్ట్రానికి 87,500 కోట్ల రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రజలపైన పడుకోకుండా ఆదా చేయడం జరిగింది. అదేవిధంగా సెకీ వారు ఇచ్చినటువంటి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయింపు ఇవ్వడం ద్వారా మరో ₹2.5 యూనిట్కి, మరో ₹2 యూనిట్కి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వాళ్ళు వేవ్ ఆఫ్ చేయడం వల్ల మరో ₹1,00,000 కోట్ల ఆదాయం కలిగించారు. ఈ విధంగా రాష్ట్రం పైన ఖర్చు తగ్గించి ప్రజలపైన భారం మోపకుండా జగనన్న విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం విద్యుత్ రంగాన్ని వ్యాపార రంగంగానే మార్చారు. అది ఎవరికి పీపీఎల్ చేసింది నామా నాగేశ్వర లాంటి
పెద్దలు తెలుగుదేశం పార్టీ పెద్దలకు సంబంధించిన కంపెనీలకు 14 రూపాయలు 16 రూపాయలు కూడా కరెంటు కొన్నారు ఆయన. అంటే రాష్ట్ర ఖజానా నుంచి ఎంత ఎక్కువ ధరకు అవసరమైతే అంత అవకాశం ఉంటే అంత ఎక్కువ ధరకు కొన్నారు ఆయన. జగనన్న ఈ దేశానికే ఆదర్శంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 2.5 రూపాయలు కరెంట్ యూనిట్ కొన్నాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడు. ఈయన ఏదో వింతలు చేస్తాడు, ఈయన వినియోగదారుడే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాడని భావిస్తే ఈయన వచ్చి ప్రతి వినియోగదారుని మీద భారం వేసి 15,000 కోట్ల రూపాయలు నవంబర్ డిసెంబర్ నెలలో అధిక ధరలు పెంచి కరెంటు ధరలు పెంచి పవర్ ఛార్జెస్ పెంచి 15,000 కోట్ల రూపాయలు తోలు తీశారు, వసూలు చేశారు. మరి ఈ కార్యక్రమం మనం అందరము కూడా సంఘటితంగా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రాప్తాడులో ఎల్లుండి జరిగేటువంటి రైతు ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.